వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 207 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 56,791 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో మన ట్రేడ్ సెటప్ ఈరోజు వర్కౌట్ అయిందా లేదా, నిన్న మనం ప్రిడిక్షన్ ఎలా చేసాము, నిన్న మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పాను, అదే విధంగా మార్కెట్ అయితే ఫాలో అయింది. సో బట్ నాకైతే ఒక సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను, సింగిల్ ట్రేడ్లో లాస్ వచ్చింది ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ ట్రేడ్ మార్కెట్ బాగుంటే నెక్స్ట్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. అలాగే మార్కెట్ కొంచెం ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది, అందుకే నేను ఎంట్రీ తీసుకున్నాను. టూ ట్రేడ్స్ అయితే తీసాను. టూ ట్రేడ్స్లో ఫస్ట్ ట్రేడ్ మన ట్రేడ్ సెటప్ బట్టి ఫస్ట్ ట్రేడ్ 15 మినిట్స్ క్యాన్లో ఒక బేరిష్ క్యాన్లు వచ్చిన తర్వాత మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుందాం చెప్పాను. 15 మినిట్స్ క్యాన్లో బేరిష్ క్యాన్లు వచ్చిన తర్వాత ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. నా స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అయింది ఫ్రెండ్స్. సో దాని తర్వాత మార్కెట్ అనేది ఒక పైకి వెళ్ళింది. సో మార్కెట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేనైతే మార్కెట్ పైకి వెళ్తాను అసలు ఇచ్చేయలేదు అనమాట. ఎందుకంటే మార్కెట్లో మీరు చూస్తే మార్కెట్ చూసారు, ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ దగ్గర మార్కెట్ అయితే రిజెక్షన్ ఇచ్చి మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది. సో ఈ రిజెక్షన్ జోన్ అనేది మీకు రేపు రేపు మార్కెట్లో ఒక రెసిస్టెంట్ జోన్ కింద పనిచేస్తుంది. సో మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాల్ అయింది. నాకు ఈ ఈ ఫాల్ అంతా కొంచెం కన్సల్టేషన్ అయితే ఫాలో అవ్వడంతో నేను ఇక్కడ ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిందో, గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం మొమెంటమ్ అనేది ఒక ర్యాలీ అనేది కనిపించింది. సో ఇక్కడ ఒక బయింగ్ ట్రాప్‌లో గురి చేసింది. దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాల్ అయింది. ఇక్కడ చాలామంది ఎంట్రీ తీసుకుంటారు, వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చింది. సో ఆల్ ఆఫ్ ద సడన్ మార్కెట్ ఇది ఎప్పుడైతే ఫాల్ అయిందో, మనకి చూసారా ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో, బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఓకే, మనం ఇక్కడ నుంచి మనం ఆహ్, ఎ ఎంట్రీ ఇచ్చుకోవచ్చు. ఎంట్రీ ఇచ్చుకొని మనం ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు అని ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ మార్కెట్‌లో అయితే నేను సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. బట్ ఈరోజు ఒక ట్రేడ్ లాస్ వచ్చింది, ఒక ట్రేడ్ ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. సో ట్రేడ్ సెటప్ అయితే వర్కౌట్ అవ్వలేదు ఈరోజు. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో రేపు మార్కెట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా చూడండి ఫ్రెండ్స్. మార్కెట్‌లోని మనం వన్ డే క్యాండిల్ గనుక చూస్తే, వన్ డే క్యాండిల్‌లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అయ్యే సైనే కనిపిస్తుంది. మార్కెట్ క్లియర్‌గా ఫాలో అవుద్ది. ఓకేనా. అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అవ్వచ్చు. ఓకేనా. 56,174 లెవెల్ వరకు ఫాలో అవ్వచ్చు. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు కొంచెం ఫ్రైడే కాబట్టి కొంచెం మూవ్‌మెంటమ్ ఎక్కువ ఉంటది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో మార్కెట్ బాగుంటే టూ ట్రేడ్స్ తీసుకోండి. బాగోకపోతే మాత్రం సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోయింది. రేపు మార్కెట్ హై వోలటైల్‌గా ఉండొచ్చు మార్కెట్. ఓకేనా. సో నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎలా పెడితే మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.